పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం పెద్దనెమిలిపూరి గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని, అందుకే కూటమి ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి, అలాగే మన ఇంటిని, మన ఇంటి చుట్టూన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పైకి ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత వరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం. ఈ క్లీన్లీనెస్ అనేది మన ఇంటితో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మాట్లాడిన అధికారులు చెప్పినట్టు మనం ముందు మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం, అంటే మన శరీరాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం, మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవడం, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, మన గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవడం. సో దీంట్లో జనరల్గా మన ఎవరైనా మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో చెత్త లేకపోతే చాలా మంది తీసుకొని చెత్త మన ఇంట్లో అంతా తీసి రోడ్డు మీద వేస్తాం, రోడ్డు పక్కగా వేస్తాం. అంటే మా ఇంట్లో చెత్త లేదు, బయట వేసేమని ఫీలింగ్స్ అంతవరకు మనం ఆలోచిస్తాం. ఆ రోడ్డు కూడా మనదే, ఆ ఊరు మనదే, ఆ గ్రామం మనదే. అసలు మన గ్రామంలోనే చెత్త లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. సో దీనికి గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారు. సో వారంలో కనీసం 2 సార్లు ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తూ ఉంటారు. మీ గ్రామంలో 7 మంది ఉన్నారు. ఆ నెంబర్ సరిపోదు, నాకు కూడా తెలుసు, కానీ 7 మంది అయితే ఉన్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. సో ఒకసారి వాళ్ళు చేసే పని మనం చూస్తే అది ఎంత కష్టం మీకు తెలుస్తుంది. వాళ్ళు చేసే కష్టము, అది చేసే పని కానీ మనం ఎవరు చేయలేము. పొద్దున్నే 5 గంటలకు 6 గంటలకు ఇంటింటికి వచ్చి తడి చెత్త, పొడి చెత్త తీసుకొని దాన్ని సపరేట్ చేయడము, తీసుకొని వెళ్ళి SWC షెడ్లో వేయడము. సో వాళ్ళు చేసే పని చాలా కష్టమైన పని. సో ఈ సందర్భంగా ఎవరైతే ఈ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ నేను అభినందిస్తా ఉన్నాను. క్లాప్ మిత్ర సందర్భంగా